హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మరి పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావలాక్ ఐలాండ్ మేము ప్రయాణం మరి షిప్లో వెళ్ళడానికి పోర్ట్కి రావటం జరిగింది. మరి పోనిక్స్ బే జెట్టి అన్నమాట ఇది ఇక్కడ. సో మేము ఎక్కుతున్నటువంటి షిప్ చూడండి, నార్త్ ప్యాసేజ్ అనేటువంటి షిప్లో మేము హ్యావలాక్ ట్రావెల్ చేయడానికి రెడీ అయ్యాం చక్కగా ఫ్యామిలీతోటి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ షిప్ లోపల చక్కగా టీవీ, ఏసీ, ఇలా విండో పక్కనైతే మరి సముద్రాన్ని అలా చూస్తూ ట్రావెల్లో చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంట్లో కూర్చున్నట్టు ఇంచుమించుగా ఉంది మనకి. అలా పైకి స్టార్ట్ అవగానే నేను ఆ షిప్ పైకి ఎక్కడం జరిగింది. మరి చూడండి, అండమాన్ నుంచి షిప్ బయలుదేరింది. చూడండి అండమాన్ యొక్క సిటీ ఎలా కనపడుతుందో మనకి. అటు అండమాన్ జైల్, ఆ రాక్ ఐలాండ్ చూడండి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. రాస్ ఐలాండ్, మరి నార్త్ బే అండ్ అండమాన్ జైల్, ఈ మూడు కూడా ఈ సముద్రం మధ్యలో నుంచి చక్కగా చుట్టూ కనపడుతున్నాయి. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉంటే చూడండి, ఆ సముద్రం మధ్యలో ఆ యొక్క వ్యూ ఎలా కనపడుతుంది అనేది చూడండి. ఇక మేము హ్యావలాక్ 2 గంటల జర్నీ చేసి హ్యావలాక్లో దిగటం జరిగింది. మరి హ్యావలాక్ పోర్ట్ చూడండి ఇక్కడ ఎలా ఉందో. సముద్రం కూడా వాటర్ అంతా కూడా చాలా బ్లూగా చక్కగా హ్యాపీగా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే. చూడండి ఎంత క్లీన్గా ఉంది, ఎంత రోడ్డు ఇవన్నీ కూడా చూడండి. పోర్టు చాలా చాలా నీట్గా ఉందండి పోర్టు కూడాను. మరి మేడం గారు, అలాగే మా పాప, అల్లుడు గారు, మేమందరం కూడా అలాగా. మరి ఇక్కడ రెంట్ బైకులు ఉంటాయి చక్కగా. మేము మరి 2 డేస్ ఇక్కడ ఉండడానికి వచ్చాం. 2 డేస్ మరి బైక్ తీసుకుని, రెంట్ బైక్ తీసుకుని అలాగా చూడండి. బండి ఎందుకు తీసుకున్నామంటే ఆ బండి మీద అయితే ఆ వ్యూ అంతా చక్కగా చూసుకుంటూ జర్నీని అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా రిసార్ట్సే మనం చూస్తున్నాం ఇక్కడ. అన్నీ కూడా అన్నీ నార్త్ వంటకాలు, అలాగే సౌత్ వంటకాలు, అన్ని రకాల ఇంటర్నేషనల్ వంటకాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. మన తెలుగు వంటకాలు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. మేమైతే చూడండి ఇక్కడ మరి గ్రీన్ వ్యాలీ రిసార్ట్ని బుక్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పక్కనే సముద్రానికి, ఆ బీచ్కి ఆనుకుని ఉండటం జరిగింది. చూడండి చాలా సీనరీ కూడా చాలా బాగుంది, గ్రీనరీగా చెట్లు ఇవన్నీ కూడా. మరి ఒక్క మొక్కలు, అలాగే కోకోనట్, ఈ ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయండి. చూడండి మరి కాటేజెస్, వుడెన్ కాటేజెస్, పైన వాతావరణం వర్షం. మరి ఈ టైంలో యాక్చువల్గా మనకైతే మరి మంచి ఎండాకాలం, మంచి ఎండలు కూడాను. కానీ ఇక్కడ మాకు అదేం తెలియట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది ఇక్కడ. సో ఇంచుమించుగా 8 నెలలు ఇక్కడ వర్షం ఉంటుందండి, ఒక 4 నెలలు మాత్రమే వర్షం ఉండదు. సో ఇప్పుడు మనం వచ్చింది కూడా రైనీ సీజన్ ఇక్కడ అంతా కూడాను. మనకైతే ఎండలో, ఇక్కడైతే మరి రెయిన్ అండి. చూడండి కాటేజెస్ చూడండి ఎలా ఉన్నాయంటే చాలా న్యాచురల్గా మనకి ఒక సినిమాలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మంచి సీనరీస్ ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు కళ్ళ ముందే మనకి ఇలా కనపడుతూ ఉంటాయి. చూడండి చాలా అందంగా డిజైన్ చేయబడినటువంటి కాటేజెస్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. దీన్ని ఆనుకుని ఉందండి. చూడండి ఇక్కడ సముద్రం చూడండి, జస్ట్ వాకబుల్ అనమాట. జస్ట్ 10 అడుగులు వేయగానే మా కాటేజ్ నుంచి జస్ట్ 10 అడుగులు వేయగానే సముద్రం. చూడండి ఇలాగా ఇక లగేజ్ అంతా అందులో పడేసి ఇలాగ సముద్రంలోకి ఒకసారి వచ్చాం. చూడండి ఆ పక్కన సముద్రం, ఆ వాటరు, సౌండ్, అసలు చాలా హ్యాపీగా ఉందన్నమాట. నిజంగా లైఫ్ టైం ఎప్పుడైనా సరే లైఫ్ టైంలో చూడవలసినటువంటి ప్రదేశం ఉంది హ్యావలాక్. చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ మరి ఇక్కడ చూస్తే ఇది నైట్ టైం. మీరు చూడండి ఈ ప్లేస్లో నైట్ టైం మరి క్యాండిల్ డిన్నర్ జరుగుతూ ఉంది. చక్కగా న్యూ కపుల్స్, మ్యారీడ్ అయినటువంటి న్యూ కపుల్స్ చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి మంచి ప్లేస్ అని చెప్పాలి ఇది ఎంజాయ్ చేయడానికి. ఎస్, మ్యారీడ్ కపుల్, న్యూ కపుల్ చక్కగా వాళ్ళు హనీమూన్ ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అండి ఇది. చూడండి మంచి సౌండ్ సిస్టమ్, అంతా లైటింగ్. ఇక మేమున్నటువంటి బీచ్ పక్కనే ఉన్నటువంటి కాటేజ్ చాలా బాగుంది. తప్పకుండా మీరందరూ కూడా విజిట్ చేయండి హ్యావలాక్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.